అవి వల్లే ఇవాళ తారు తరుగు తేమ లేకుండా కొంటున్నారు, పండించిన ప్రతి గింజ కొంటున్నారు. ఇవాళ మళ్ళీ ఏం చేస్తున్నారు, తరుగు పేరుతోని తాలు పెత్తని తాలు తీసినా కూడా తాలు తీయడానికి 5,000 రూపాయలు ఖర్చు వస్తుంది. తాలు తీసినా కూడా మళ్ళా 5 కిలోలు 10 కిలోలు కడిగేస్తారు. ఎందుకు కడిగేస్తారు? దళారీ వ్యవస్థను పెంచుతారు. ఇవాళ మన వర్షం పడితే రైతులు నష్టపోయారు, ఒక్కరికి ఒక పైసీయలే. ఇట్లా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం 6,000 పాఠశాలలు మూసేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. 6,000 పాఠశాలలు తెరుస్తామన్నారు, అది పోయింది. ఇలా ఏమి లేకుండా ఇవాళ మోసం చేసేది మోసపూరితమైన వాగ్దానంతో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ రేపు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చకుండా కొట్లాడేది ఎవరు? మళ్ళీ మేమే కొట్లాడాలి. మేము కొట్లాడకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ హామీలు నెరవేర్చరు, కొట్లాడినా నెరవేర్చరు. ఇవాళ ఈ బోనస్ ను తరుగుతాలు తేమ లేకుండా కొంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యే ఖర్చు ఎంత అంటే 5,700 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 5,700 కోట్ల రూపాయలకు మాత్రం పైసలు ఇవ్వంటున్నాడు ముఖ్యమంత్రి. కానీ 30,000 కోట్ల రూపాయలతోని రుణమాఫీ చేస్తాడట. ఇలా 5,000 కోట్ల లేనోడివి నువ్వు 30,000 కోట్లు ఎట్లా చేస్తావు? ఇలా 10 పైసలు లేనోడు రూపాయి ఖర్చు పెడతానన్నాడట. ఇది ఎవరినంతరో ఒక్కసారి ఆలోచించండి. ఇలా జీతాలకు తెచ్చిన కేసీఆర్ తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టడానికే ఇలా 11,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. దానికే పైసలు ఇవ్వని మీరే అంటేది. మళ్ళీ ఈ పైసలు ఎక్కడి నుంచి ఇస్తారు? నేనేమో వీటి గురించి మాట్లాడుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి నేను మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులేమో నా మీద ఇష్టానుసారంగా బూతు తిరుగుతున్నారు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చిన హామీల గురించే ప్రశ్నిస్తున్నా, వేరే ఏం మాట్లాడతలేను. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చరా? నెరవేర్చకుండా నేనే కొట్టాడాలి, మళ్ళీ నేనే జైలుకోవాలి, మళ్ళీ నేనే లాంటి దెబ్బలు తినాలి. మొన్నటిదాకా బీఆర్ఎస్ అతను కొట్లాడితే నా మీద 109 కేసులు పెట్టారు. నేను అధ్యక్షుడు ఉన్నప్పుడు నన్ను 2 సార్లు జైలుకి పంపారు. లాస్ట్కు నేను కొట్లాడితే కేసీఆర్ గద్దె దిగే. కానీ ఇలా కేసీఆర్ పగబడుతున్నాను, కాంగ్రెస్ వాళ్ళు పగబడుతున్నాను. కేసీఆర్ ఎందుకు పగబడుతున్నా అంటే నేను ఫామ్ హౌస్ లో మంచిగా తాగి వనని తీసుకొచ్చి బజార్కి తీసుకొచ్చిండు బండి సంజయ్. కాబట్టి బండి సంజయ్ సంగతి ఎందుకు చూస్తా. 2 సార్లు జైలుకి పంపినా 100 కేసులు పెట్టినా బండి సంజయ్ ఆగుతలేడు. కాబట్టి బండి సంజయ్ని కరీంనగర్లో ఓడగొడతా అని చెప్పి కేసీఆర్ వచ్చి 5 రోజులు ఈయనే ఉంటాడట. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, మేమేదో 6 గ్యారంటీలు ఇచ్చినాం, ఇస్తే అన్ని తీరుస్తామా? కానీ బండి సంజయ్ ప్రశ్నిస్తాడు మమ్మల్ని. కాబట్టి బండి సంజయ్ అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ప్రజలు ఆలోచించాలి. కేసీఆర్ ఏం చేసిండు? ఆరోగ్యశ్రీ రోగం వస్తే హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్, పేదలకు ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఇచ్చే ఆరోగ్యశ్రీ పైసలు బకాయిలు ఇవ్వకుంటే ఇలా హాస్పిటల్ అని దివాలు తీసినాయి. హాస్పిటల్ వాళ్ళు ఇలా పైసలు లేకుంటే ఎవరికి ట్రీట్మెంట్ చేసే పరిస్థితి లేదు. పేదలు ఆరోగ్యశ్రీ పని చేయకుంటే ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వలే. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాడు. ఇలా పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి. హాల్ టికెట్ కోసం పోతే యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇస్తలేవు. ఎగ్జామ్ సర్టిఫికేట్ వాళ్ళ లైఫ్ ఖరాబ్ అవుతుందని చెప్పి యాజమాన్యాలు హాల్ టికెట్ ఇస్తున్నాయి. పరీక్ష పాస్ అయినాక సర్టిఫికేట్ కావాలి, దానికి సర్టిఫికేట్ ఇస్తలేరు. ఎందుకంటే గవర్నమెంట్ మాకు 1,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, మాకు ఇస్తాన్న పైసలు గవర్నమెంట్ ఇస్తలేదు. మేము ఫీజులు కట్టలేదు, మేము ఉపాధ్యాయుల సిబ్బందికి మేము జీతాలు చెల్లించలేకపోతున్నాం, కిరాయిలు కట్టలేకపోతున్నాం, మా పాఠశాల ఎట్లా నడవాలని చెప్పి ఇలా యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పైసలు అవి ఇయ్యలే. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని కేసీఆర్ అవి ఇయ్యలే. డబుల్ బెడ్రూమ్ పైసలు ఇస్తున్నాడు, అవి ఇయ్యలే. ఏమి ఇవ్వకుండా ఇలా నోటిఫికేషన్ ఇస్తానని దొంగ నోటిఫికేషన్ ఇచ్చాడు. నిరుద్యోగ బుద్ధి ఇస్తాని అవి ఇయ్యలే. ఇంటికి ఉద్యోగం ఇస్తాని అవి ఇయ్యలే. అప్పుడు కొట్లాడేది వాళ్ళు మేమే కొట్లాడుతుంది. కేసీఆర్ అట్లా మోసం చేశాడు, కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా మోసం చేశారు. కాబట్టి ఇలా మోసాలను నిలగట్టాలంటే, మీకు న్యాయం జరగాలంటే నరేంద్ర మోడీ గారికి ఓటేయాలి. ఒక ఆయన అంటున్నాడు బాత్రూమ్లు కడితే ఓటేస్తామా అంటున్నాడు. నరేంద్ర మోడీ బాత్రూమ్లు కట్టేయలే, అన్ని కట్టించాడు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇవాళ ఇండ్లు ఇచ్చాడు. ఆవాస్ యోజన ఇల్లు ఇస్తే కేసీఆర్ ఇల్లు కట్టనియలే. కట్టకుంటే అప్పుడు నన్ను తిట్టే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎన్నిసార్లు ప్రశ్నించాడు, ఏడ కొట్లాడాడో కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పాలి.
నరేంద్ర మోడీ గారు గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తే కేసీఆర్ మొత్తం దారి మళ్లించాడు. అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏడునడో ఒక్కసారి చెప్పాలి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేరుతోని మీ అందరికీ బియ్యం ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. అందరికీ ఫ్రీగా బియ్యం ఇస్తున్నాడు. ఇలా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు మీకు ఫ్రీ బియ్యం ఇస్తారని, ఎక్కడ రూపాయి కట్టద్దు, 5 సంవత్సరాలు ఫ్రీ బియ్యం ఇస్తారని నరేంద్ర మోడీ గారు. అందుకే ఓటేయాలని మేమంటున్నాం. ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని లక్షల మంది విద్యార్థులకు యువకులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిండు. అందుకే నరేంద్ర మోడీ గారికి ఓటేమని మేమంటున్నాం. వాళ్ళ రైతులకు సబ్సిడీ ఇచ్చిండు. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాకముందు ఇలా మద్దతు ధరంతా రైతులు ఆలోచించాలి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాకముందు 2014లో మద్దతు ధర ఎంత అంటే 1310 రూపాయలు. ఇవాళ మద్దతు ధర ఎంత? 2100 చిల్లర రూపాయలు. 2100 రూపాయలు. 2014లో మద్దతు ధర ఎంత? ఇప్పుడు మద్దతు ధర ఎంత? మద్దతు ధర పెంచింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. అందుకే నరేంద్ర మోడీ గారికి ఓటేయాలని మేము కోరుతున్నాం. ఇలా డిఏపి బస్తా ఎంత వస్తుంది? ఇలా డిఏపి గాని, యూరియా గాని, పొటాషియం గాని ఇలా అసలు బస్తా రేట్ ఎంత? మీకొచ్చే రేట్ ఎంత? దాని మీద వచ్చే సబ్సిడీని నరేంద్ర మోడీ గారు కడతలేరా? ఇలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే 1 ఎకరానికి రైతుకు 20,000 రూపాయలు అదనంగా భారం పడుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే డిఏపి సబ్సిడీ